आदाब नाज़रीन, पेश है खबरें। 83वीं कुल हिंद सनती नुमाइश का इफ्तिताह बरोज़ पीर जनवरी 2024 को चीफ मिनिस्टर जनाब रेवंत रेड्डी के हाथों अमल में आया। नुमाइश के कामयाबी इनेकाद के लिए नुमाइश सोसाइटी की जानिब से तमाम तर तैयारियाँ मुकम्मल कर ली गई हैं। नुमाइश देखने आने वाले अवाम के लिए कई एक पुरकशिश इक़दामात किए गए हैं। नुमाइश में मुल्क के मुख्तलिफ़ रियासतों और शहरों से ताजरीन अपनी अशिया फ़रोख्त करने के लिए आते हैं। इसके अलावा कई एक सनती कंपनियों की जानिब से भी यहाँ पर स्टॉल्स लगाए जाते हैं। मरकज़ी व रियासती हुकूमत के भी स्टॉल्स यहाँ पर लगते हैं जो आवाम को मुल्क की तरक्याती अशिया के बारे में मालूमात फराहम करते हैं। इसके अलावा तफरी सरगर्मियों का भी एहतमाम किया गया है और आवाम की पसंद के मुताबिक खाने की अशिया के भी कई एक स्टॉल्स यहाँ पर लगाए गए हैं। नुमाइश सोसाइटी की जानिब से CCTV कैमराज और हिफाजती इंतजामात के लिए कई एक सिक्योरिटी इक़दामात भी किए गए हैं। नुमाइश 1 जनवरी तक 15 फरवरी तक जारी रहेगी। आवाम के लिए दाखिला टिकट इस मरतबा 40 रुपये रखा गया है। वहीं पर उम्र रसीदा अफराद के लिए 11 बजे दिन ताब 3 बजे से पहर गाड़ियों में बैठकर मुशाहिदा करने की सहूलत फराहम की जा रही है। नुमाइश के अयाम के दौरान RTC की जानिब से खुसूसी बसें चलाई जाएंगी और मुफ्त पार्किंग की सहूलत भी फराहम। इब्तिदाई तकरीब में चीफ मिनिस्टर के हमरा सोसाइटी के सदर और रियासती वज़ीर जनाब श्रीधर बाबू के अलावा हैदराबाद के इंचार्ज वज़ीर पूनम प्रभाकर और नुमाइश सोसाइटी के ओहदेदारान मौजूद थे। चीफ मिनिस्टर ने अपने खिताब में नुमाइश मैदान को और नुमाइश सोसाइटी की जानिब से चलाई जाने वाली इस इंडस्ट्रियल एग्जीबिशन को उन्होंने हैदराबाद की एक पहचान और हैदराबाद की एक मुनफरिद और समाजी सकाफ़ती नुमाइश करार दिया। उन्होंने कहा कि जब हैदराबाद लोग आते हैं तो चार मीनार के अलावा नुमाइश और हाईटेक सिटी और दीगर मुकामात को हैदराबाद के लिए याद करते हैं। उन्होंने हुकूमत की जानिब से तमाम तर ताउन और मुकम्मल इक़दामात करने का तयख़ुन दिया। ये थी हमारे चैनल की जानिब से मुकम्मल रिपोर्ट। आइए देखते हैं हमारे चैनल पर एग्जीबिशन की रिपोर्ट और हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और देखते रहिए। एग्जिबिशन ग्राउंड्स लो ప్రారంభోత్సవానికి నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు గౌరవ అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా ఈ నుమాయిష్ అభిమానులు, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు, ఇతర మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ఏ విధంగా మొదలవుతుందో కొత్త ఆలోచనలతోటి భవిష్యత్తు మీద గొప్ప ఆకాంక్షలతోటి ఏ విధంగా మొదటి అడుగు పడుతుందో అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళా నైపుణ్యము, కాశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. దేశంలో హైదరాబాద్ గురించి ఎవరు ఆలోచన చేసినా చార్మినార్ గుర్తొస్తుంది, ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నిషాన్ నాంపల్లి
ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్. దీని వన్నే తగ్గకుండా ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఏది ఏమైనా మన హైదరాబాద్ యొక్క గుర్తింపు, గౌరవం ఈ నుమాయిష్తోనే వస్తుంది. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, మీకు సహకరించడానికి ముందుకు వస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సమస్యలు ఏమున్నా స్వేచ్ఛగా రావచ్చు, మీ అంశాలు చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మళ్ళొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.